దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదల ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. హలో, అంతా ఎక్కడున్నారు? నన్ను తీసుకెళ్లకుండా బయటికి వెళ్ళిపోయారా? ఈ పని చేయడం చాలా కష్టంగా ఉంది. కొంచెం ఓపిక పట్టు కేవ్. ఒక్కసారి తిని రెడీ చేశాక ఎక్కడైనా దాస్తే సరిపోతుంది. రేపు మామూలుగా ఉండదు. ఎమిలి తన అక్క లేకుండా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు. తనకి బాధ తెలియకుండా సూపర్ అరేంజ్మెంట్స్ చేశాం. మీ మొహాలు ఎలా పెట్టారంటే ఆ మాస్టర్ జాండెడే వచ్చి తలుపు కొట్టినట్టు పెట్టారు. సరే సరే, ఎమిలీకి ఇది ముందుగా తెలియకూడదని. లోపల ఎవరు లేరు, ఎమిలీ బయటకు వెళ్ళింది. మరి కేక్ సంగతి ఏంటి? ఒక సూపర్ కేక్ చేయడానికి అన్ని రెడీ చేశాను. తనకు అస్సలు తెలియకుండా కేక్ ప్రిపేర్ చేయాలి. అంటే అనవసరమైన రిస్క్ ఎందుకని ఆంటోనియో బేకరీ నుండి కేక్ ఆర్డర్ చేశాడు. ఓ ఓకే. మియా మైక్, ఎమిలీ, Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు samurai ఎప్పటికీ. Go Power Rangers! Go Power Rangers! Rangers కలిసారు samurai ఎప్పటికీ. బాస్కి ఏదో అయ్యింది. నాకేమో భయం వేస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? ఏంటి? నిప్పుతో చలి కాల్చుకుంటున్న బాంబులు అంటాడు. మనం అతనికి కోపం తెప్పించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాను, నువ్వు చేస్తుంది కొంచెం కూడా కరెక్ట్ కాదని గుర్తు పెట్టుకో. అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి మొహం? నువ్వు మాస్టర్ జాండర్ కి తెలియకుండా డెకార్డ్ తో మాట్లాడుతున్నావు అని నాకు తెలుసు. అయితే ఏంటి? ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండని అంటున్నాను. మనం బాస్ కి తెలియకుండా డెకార్డ్ తో మాట్లాడుతున్నామని తెలిస్తే మరిద్దరి సంగతి అంతే. సరేలే, మరిద్దరి మంచి కోసం ఈ విషయం నీకు నాకు తెలియదు అన్నట్టు ఉంటున్నా. నన్ను వాయించడం ఆపితే ఇంకా నేను వాయించుకుంటాను. కమాన్, ఇంకా ఎంతసేపు? నీకు ఈ రోజు దొరికిందా దాక్కోవడానికి? ఈ చేపలంటే ఎమిలీకి ఇష్టం. తను చాలా మంచిది. నన్ను గ్రూప్లోకి రావడానికి మొదట్లోనే యాక్సెప్ట్ చేసింది. రేపు తన బర్త్డేకి ఒక ఆసమ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అర్థమైంది బడి. నేను నిన్ను మళ్ళీ ఫుల్ స్పీడ్గా రెడీ చేసేస్తాను. నువ్వు రేపు తన బర్త్డే పార్టీకి వస్తున్నావు. అల్లరి చేస్తున్న ఈ ఎలలు శాంతి కూడా ఈ మధ్య మాస్టర్ శాండర్ ఉంటున్నట్టుగా చాలా భయంకరంగా ఉంటుంది. తన మందు కూడా నీ మీద కోపం చూపిస్తుంది. నువ్వేమో బాగా ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నావు. అయినా ఈ శైలలతో పాటు డైలాగ్ శక్తి కూడా ఇప్పుడు ఎదుగుతోంది. చూస్తున్నావు, ఏడుపు కొట్టు మనుషుల్ని ఏడిపించి ఇంకా బాధపడేలా చేస్తాను. స్ప్లిట్ ఫేస్, నువ్వు తప్పకుండా మనుషుల హ్యాపీ మూడ్ ని చెడగొడతావని తెలుసు. ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారి నాకు కూడా అదే జరుగుతుంది కాబట్టి. మాస్టర్ జాండెడ్ సంఖ్యలో నన్ను కట్టిపడేయలేవు, కానీ సగం మనిషి సగం నైలాక్ అనే శాపం మాత్రం నన్ను బంధిస్తుంది. ఇదే నా తలరాత. ఆగు, నీ చేతిలో ఏముందో తెలుసు. ఫిషింగ్ రాడ్సే కదా? అటువైపు మంచి చేపలు పడతాయి. ఉదయం పెద్దగా చిక్కలేదు, కానీ ఇప్పుడే చాలా పట్టుకెళ్తున్నాను. నేను చేపలు పట్టను. అవును,
పోనీ చేపలు తింటావు కదా, ఇద్దరు లంచ్ చేద్దాం. నేను రహస్యంగా ఒక కొత్త వంటకాన్ని ట్రై చేస్తున్నాను. నేను దాన్ని అంత చూడమని ఛాలెంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం చూద్దాం. హే, ఆంటోనియో త్వరగా రా, నైలాక్లు మళ్ళీ దాడి చేశారు. ఇప్పుడు నువ్వు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ ఆత్మ మాత్రమే. హాయిగా పడుకో. వావ్, చావు పొందరాలతో నా కడుపు నిండిపోయింది. చివరిగా ఒక్క కిళ్ళి వేసుకుంటే బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టమైనది ఎక్కడ దొరుకుతుంది. మీరంతా ఎందుకు మారిపోతున్నారు? వీళ్ళే ఉంటారు నా ఫాస్ట్ ఫుడ్. ఎక్కువ తింటే అరకక చేస్తావురా నైలాక్. సమురాయ్ రేంజర్సా? నువ్వు తినేదంతా కక్కిస్తా. క్రికెట్ బాల్స్ లా ఉన్నాయి. నువ్వే నా కిళ్ళి. ఎమిలీ, తను ఏం చేశావు? ఎమిలీ, ఎమిలీ ఏమైంది నీకు? కళ్ళు తెరు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అన్ని ఆత్మల్లో కల దీని ఆత్మ రుచిగా అద్భుతంగా ఉంది. ఇంకో 24 గంటల ఆత్మలన్నీ నా అదుపులోకి వచ్చేస్తాయి. ఏంటి? ఎప్పటికీనా? అవును, కానీ దానికి దారుంది. నన్ను ఓడిస్తే ఆత్మలన్నీ మళ్ళీ వాళ్ళకే వదిలేస్తాను. కానీ అది జరగని పని, ఎందుకంటే నేను తిరిగి మనుషులు రాలేని మా లోకానికి వెళ్ళిపోతున్నాను. ఏంటి? ఏంటి? గైస్, వీడిని మనం ఇక్కడే ఆపాలి. అయితే ఇక మీరంతా మీ ఫ్రెండ్ని చివరి చూపు చూసుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికీ రాను. నో, అలా ఎప్పటికీ జరగనివ్వము. అవును, జరగనివ్వం. జరుగుతుంది, చూస్తారా? అక్కడే ఆగు, వెనక్కి రా. లేదా మేమే ఆపుతాం. ఇక నీకు నా జోడి రుచి చూపించాల్సిందే. ఇక నన్ను చూడలేరు. వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో పాపం ఎమిలీ, చీకటి పడ్డం మొదలైంది. రేపు ఈ సమయానికి ఇంకా ఎమిలీ మనల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళిపోతుంది. మన ఎములితో కలిపి మొత్తం 54 మంది ఆత్మలు తీసుకుపోయాడు. హాస్పిటల్లో సైలెంట్ గా ఇంకా మిమ్మల్ని, శుభ్రంగా హలో, ఉండాలి. లేవండి. మీకు ఏ ఎమర్జెన్సీ ఉన్నా నీకేమైంది? వెంటనే సంప్రదించండి. హాస్పిటల్ రిపోర్ట్స్ లో మాత్రం వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నట్లుగానే ఉంది. నిజమేంటో మనకి తెలుసు. అంటే ఇంకా రేపు రాత్రి తర్వాత ఎమిలీతో పాటు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ ఇంకా కళ్ళు తెరవరా? వాళ్ళకి అలా జరిగేలోపే ఆ నైలాక్ని మనం ఓడించాలి. మనం వాడి ప్రపంచానికి వెళ్ళలేమని చెప్పాడు కదా, మనం ఏం చేయగలం? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ఎంత దూరం వెళ్ళొచ్చినా సరే తనని మనం కాపాడుకోవాలి. ఎమిలీకి ఇలా జరగనివ్వను. సమురాయ్ సింబల్ లివ్. ఓ మిస్, లేచావనుకున్నాను. మీకు చెప్పాను కదా, నన్నంతా కన్నీళ్లతో నింపేస్తానని. నాకు అనుమానం ఏంటంటే ఇందులో నిండే కన్నీళ్ళు చచ్చేవాళ్ళవా లేదా వాళ్ళ కోసం ఏం చేయవాళ్ళవా? ఎమిలీ, ఎమిలీ, ఎమిలీ కళ్ళు తెరిచింది. సారీ గాయ్స్, వాడి మాయలో పడిపోయాను. పిచ్చిదానిలా మాట్లాడుకో. నువ్వు కళ్ళు తెరిచావుతే చాలు. తాగు. నా కోసం మీరు ధైర్యంగా నటిస్తున్నారని నాకు తెలుసు, కానీ నాకేదో జరిగింది. ఏదో కోల్పోయినట్టుగా ఉంది.
డోంట్ వరీ, మేమేదో ఒకటి చేస్తాం. నీకేం కాకుండా చూసుకుంటాం, నిన్ను కాపాడుకుంటాం. అప్పటి వరకు ఓర్చుకో. నో, మళ్ళీ నిద్రలోకి జారుకుంటోంది. ఎమిలీ, మైక్, తనని చూసుకోండి. నైలాక్, బయటికి రారా పిరికి పందా. ఎమిలీని అలా చేయడానికి నీకెంత ధైర్యం? ఏం చేస్తున్నావు? దీనివల్ల ఉపయోగం ఏం లేదు. అయితే మనం ఏం చేయాలి? నాకు చెప్పు, మనం ఏం చేయాలి? మైక్, నువ్వా? నేనెప్పుడు రాంగ్ టైంలోనే వస్తున్నాను. నీతో యుద్ధం చేయాలని వస్తే నువ్వు ఆల్రెడీ ఒక యుద్ధంలో ఉంటున్నావు. తెలుసు కదా, అయితే ఇంకా వెళ్ళు. నీతో ఆడడానికి నేనేం ఖాళీగా లేను. మీలాంటి మనుషులు ఆ లోకానికి వెళ్ళడానికి ఒక దారుంది. నిజంగానా? మీ మానవ శరీరాలకి బదులు మీరు నైలాగ్గా మారచ్చు. మిమ్మల్ని వాళ్ళకి అర్పించి ఆ గ్యాప్లో నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. ఏమన్నావు? అంటే నువ్వు కూడా అలాగే చేసావా? అది ఎలా జరిగిందో నాకు గుర్తులేదు, కానీ అలా చేయించనడానికి నేనే రుజువు. నిన్ను కూడా అదే చేయమంటాను. అప్పుడు మానవ మూర్తులు చేయలేని విధంగా యుద్ధం చేయగలుగుతావు. అప్పుడు నీతో బాకీ ఉన్న మన యుద్ధం కూడా కన్నుల పండుగ అవుతుంది. మనం నైలాక్లానా? ఇంకొంచెం ఓర్చుకో ఎమిలీ. నేను వెళ్తాను. చూడు, మన బాధ్యత మొత్తం ప్రపంచాన్ని కాపాడడం, ఒకరి కోసం. అయితే నువ్వు రావద్దులే. మనందరికన్నా ఎమిలీయే గొప్పది. నిజంగా తను బంగారం లాంటి మనసున్న అమ్మాయి. తనని నైలాక్ దగ్గర వదిలేలేను. మైక్, ఎమిలీ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మనం అందరం అంతే. మన మీద ఎంతో మందిని రక్షించే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు నేను రక్షించాల్సింది ఎమిలీనే. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. మనం ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడాలి. నేను నీతో వస్తాను మైక్. ఆగు, మనం ఏం చేసినా కలిసే చేస్తాం. ఒక్క నిమిషం ఆగండి. మెంటర్ మీరు కొంటారని చెప్పారు. ఆంటోనియో, ఆ నైలాక్ని ఇదే గ్యాప్ లో నుంచి మళ్ళీ వెనక్కి లాగ్గలను అనుకుంటున్నాను. నిజంగానా? కానీ ఎలా? దానికి చాలా సింబల్ పవర్ కావాలి. ఇంకా ది క్లాజాడ్. ఇంకా రేపట్లో మనుషుల బాధ అంతా కన్నీళ్ళలా మారి ఇక్కడ వరదలా పొంగుతుంది. ఇంకా మొదలు పెడదామా? Once more. ఇంకా దీన్ని ఫుల్ గా యాక్టివేట్ చేయడానికి మనకి ఇంకా సింబల్ పవర్ కావాలి. ఏం జరుగుతోంది? నాకేదో అవుతున్నట్టుగా ఉంది. ఏంటి? పవర్ సింబలా? ఓ మోసో! పిలిస్తే రాలని ఇలా లాక్కొస్తారా? అసలు ఎలా జరిగింది ఇదంతా? ఏంటిది? వాడు నా బ్రదర్ క్లాజోడ్. ఇక్కడికి ఇప్పుడే వచ్చాడు. మీరు నా లోకం నుంచి నన్ను ఈ లోకానికి ఎలా రప్పించారు? చాలా సింపుల్. మొదటిసారి నువ్వు ఎదురు పడినప్పుడు నీకు సింబల్ తగిలించాను. ఆ సింబల్ ని క్లాజోడ్ ని ప్రోగ్రామ్ చేయడానికి ఉపయోగించాను. ఏంటి? నాకు సింబల్ తగిలించావా? ఎస్. ప్రోగ్రామ్ చేయగానే రెడీ అయ్యాడు క్లాజోడ్. దాన్ని ఇంకా నా రేంజర్స్ అందరూ యాక్టివేట్ చేయడంలో హెల్ప్ చేశారు. ఒకసారి అది జరిగాక మాకు తెలుసు నువ్వు గోడకు కొట్టిన బంతిలా ఎగురుకుంటూ వచ్చేస్తావని. ఏ ఆటంకం లేకుండా వచ్చి పడ్డావు. ఇది నాకు పెద్ద అవమానం. నువ్వు నన్ను ఇక్కడికి రప్పించడానికి నేను ఒప్పుకోను. నో నో నో. ఇంకా నువ్వు నోరు మూస్తే
జమిలీకి చేసిన దానికి నీ అంతు చూస్తాం. ఇంకా నీ ఆత్మకి నువ్వు దూరం అవ్వాలి. లాక్కున్న ప్రతి ఆత్మని తిరిగి తీసుకుంటాం. ఇంకా మాటలు చాలు. లేట్ చేయకుండా వీటితో ఫైట్ చేయాలి. అది చూద్దాం. ఏంటిది, ఎలా జరిగింది? నేను నా బాడీ స్లామ్ ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నాను? నా ప్రోగ్రామ్ తో నిన్ను కట్టిపడేశాం. ఎక్కడికి కదలలేవు. అయితే నా ప్రోగ్రామ్ తో మిమ్మల్ని నాశనం చేస్తాను. సరే అది చూద్దాం. మీరే చూడండి, నేను ఎగిరిపోవడం. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. హైడ్రోబో స్కై ఫైర్. పోలీసు చేస్తావా? ఏం చేస్తా? వాడి బాస్ బల బద్దలు కొట్టావు. సూపర్. ఇక మనకి కనిపించడు. ఎన్నెల చూసి కనిపించట్లేదంటే ఎలా? తలెత్తి పైకి చూడండి. ఎమిలీ లేకుండా మనం మెగాజోడ్ లో ఎలా మారడం? నువ్వేం దిగులు పడకు. ఇది నాకు వదిలేయండి. క్లాస్ వరకు నాకేం చేయాలో తెలుసు. సామురాయ్ మోర్పర్. మెగా మోర్పర్. క్లాస్ వీడికి ఇదే ఆఖరి రోజు కావాలి. ఈ క్లాట్ స్కాన్ చేయగలదో తెలుసుకుందాం. ఒక్క పంజాతోని వీడి ప్రాణం పైకి పోవాలి. రెడీ. ఈ పీత నన్నేం చేస్తుంది? ఎలా ఉంది నా డీప్ ఫ్రై? చూడ్డానికి పీతలా ఉన్న పంజా మాత్రం పులిలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక వాడు పని అయిపోయినట్టే. పీతల నాతో పరడకి చాలు. వీళ్ళతో పరడ చూస్తాను. ఇక రండి మోగాన్. వీళ్ళంతా ఎవరు? ఓ, నాకు షూటింగ్ ప్రాక్టీస్ చేయించడానికి వచ్చారా? క్లాస్ ఫినాన్స్. ఇదే ఇక క్లైమాక్స్ ట్రిక్. క్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. స్పెషల్ అపీరెన్స్ చేస్తున్నాడు ది బీస్ట్. క్లా బ్యాటిల్ జోన్ ఈస్ రెడీ. ఏంటి, మీకు కూడా కావాలా? ఇది ఇస్తే ఓకేనా? ఇప్పుడు నీ వంతు బెస్ట్. క్లా బ్యాటిల్ జోన్ డాష్ రెడీ. యాంటోనీ ఎక్కి మన హెల్ప్ అవసరం. మైక్, కెవిన్ రండి. నా దగ్గర ప్లాన్ ఉంది. లయన్ ఫోల్డింగ్ జోన్, డ్రాగన్ ఫోల్డింగ్ జోన్, రేడ్ ఫోల్డింగ్ జోన్, మెగా మోర్పర్. ఫోర్త్ జోన్, టైగర్ మిడిల్ జోన్, జోన్ కంబైన్. Samurai Battle Ring, we are united. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడంతా క్లియర్. నువ్వు యుద్ధం యొక్క డైరెక్షన్ మార్చొచ్చు. అలాగే చేస్తా. ఈసారి సౌత్ ట్రై చేస్తా. బ్యాటిల్ జోన్ సౌత్ రెడీ. నువ్వేంటి ఇన్ని రంగులు మారుస్తున్నావు? ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకో. ఇది ఇక్కడితో అయిపోలేదు లైలాక్. ఇంకా చాలా ఉన్నాయి. కాసుకో. ఓ, ఇంతేనా? అదొక్కటే కాదు, నీకోసం స్పెషల్ కాంబో రెడీ చేసేసాను. మా నుంచి తప్పించుకోగలను అనుకున్నావా?
నువ్వే కాదు, మీ నైలాక్ లో ఆఖరివాడు కూడా మా నుంచి తప్పించుకోలేడు. మీ ఓటమి ఖాయం. నీ వశం చేసుకున్న ఆత్మలని నాకు ఇప్పుడే తిరిగిచ్చాయి. డబుల్ కట్టర్ స్ట్రైక్. నన్ను బ్రహ్మనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా? ఇంకా ఆపు. ఇక ఆపడాలుండవు, దూసుకెళ్ళిపోవడాలే. ఇప్పుడు అన్ని కలిపికొస్తే ఎలా ఉంటుందో చూడు. మెగా ప్లేట్ యాక్టివేట్. Go battle zone is ready. Go battle zone is go. Instant flash. చాలా ఇంకా కావాలా? Fantastic. థ్యాంక్ గాడ్ నీకు స్పృహ వచ్చింది. తిరిగి వచ్చేసారు. ఫైట్ అదిరింది. రౌండ్ అయ్యేలోపే నాకౌట్ అయ్యాడు. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. రా ఎమిలీ. మియా, ఏమైంది? నేను ఇప్పుడు బానే ఉన్నాను. నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా బాగుంటావు. ఇదంతా ఏంటి? హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ అయ్యావా? ఇది మీ అక్క పంపించింది. హ్యాపీ బర్త్డే మై డియర్ డార్లింగ్ సిస్టర్. నిన్నెంతో మిస్ అవుతున్నాను. ప్రేమతో సరీలా. ఇక బర్త్డే అంటే ఉండాల్సింది కేక్. క్లాస్ రోడ్డా? వాడు ఈ రోజే పుట్టాడు కదా. ఓకే. మీరు నిజంగానే చాలా బెస్ట్. కాదు ఎమ్లీ, మైక్ చెప్పినట్టు నువ్వే ది బెస్ట్. నిన్ను మళ్ళీ ఇలా నవ్వుతూ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు విజయం నిజంగా మనది. కేక్ ఎవరికి కావాలి? నా కోసం నువ్వు చేసావా? లేదు, సారీ. దీన్ని బేకరీ నుంచి ఆర్డర్ చేశాను. ఏం పర్వాలేదు, నువ్వు బిజీగా ఉన్నావు కదా. రండి తిన్నావు. ముందు క్యాండిల్స్ ఉండాలి కదా. ముందు ఏదైనా కూరుకో. Yay!